పెద్దపల్లి జిల్లాలో కురిసిన అకాల వర్షం అన్నదాతలకు అపార నష్టం మిగిల్చింది. కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం ఓదెల మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి ఐకేపీ సెంచర్లలోని ధాన్యం అంతా నీటి పాలైంది. కుప్పలుగా పోసిన ధాన్యంతో పాటు గోనె సంచుల్లో నింపిన బస్తాలు కూడా తడిసి ముద్దయ్యాయి. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట కళ్ల ముందే తడిచిపోతుంటే అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నామని, అధికారుల నిర్లక్ష్యం వల్లే 6 కాలం కష్టపడి పండించిన పంట చేతి కండకుండా పోయిందని కన్నీరు మున్నీరవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి తడిసిన ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేసి రైసు మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. రోజుల నుండి పడి గాబులు కాసి చేసి 15 రోజుల నుంచి ఇక్కడ తిప్పల పడుతున్నాము. కాంటాయి వారం అవుతుంది. ఇది వరకు కూడా స్పందించే వ్యవస్థ లేదు. ఇక్కడ ఆల్రెడీ వర్షం పడుతుంది. ఎంత చేసినా కానీ రైతు అనేటువంటి దొంగ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పటికీ ఎన్ని రోజులున్నా కానీ ఇప్పటికి కూడా వడ్లు పోసి కూడా ఈ ఈ ఈ మార్కెట్లో 28 రోజులు అవుతుంది. వాటికి 28 రోజుల నుంచి వారం అవుతుంది. వడ్లు ఎత్తే అక్కడ ఎవరు కాంట పెట్టడానికి కూడా దిక్కులేదు. అక్కడ 4 రోజుల నుంచి మొత్తం సన్నవాటు పంపిస్తారు. ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఏ అధికారి పట్టించుకోవడం లేదు. రైతుని దయచేసి రైతే రాజు, రైతు దేశానికి వెన్నెముక అనే మాటలు చెప్పుకుంటూ పక్కకు పెట్టండి. దయచేసి ఒక రైతు ఆవేదన అర్థం చేసుకోండి. దయచేసి 28 రోజులు అవుతుంది అక్కడ వడ్లు పోసి. వడ్లను కూడా చూపిస్తాను ఇక్కడ ఇసుకపోయి. ఎవ్వరు పట్టించుకుంటారు ఇక్కడ ఈ సెంటర్లో. దయచేసి సెంటర్ వాళ్ళైనా పర్లేదు, ఎవరైనా కానీ నాయకులైనా లేకపోతే అధికారులు కూడా దీని గురించి